రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీల భవిష్యత్ ఎలా ఉండాలి, ఎస్సీ ఎస్టీల భవిష్యత్ ఎలా ఉండాలి, మైనారిటీల భవిష్యత్ ఎలా ఉండాలి, అగ్రవర్ణ పేదలకు ఈ పార్టీ ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది, అన్ని అంశాల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించినాం. ఇది మేమందరం కూడా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ముక్తకంఠంతో చెప్పినటువంటిది అదేంటంటే ఇది వరంగల్ డిక్లరేషన్. కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో వరంగల్ డిక్లరేషన్ మేము కూడా 10 అంశాలను కామన్ మినిమంగా, అంటే మేము మా ఎజెండాలో భాగంగా కామన్ మినిమంగా ఈ అంశాలను అమలు చేయాలని ఇవాళ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ప్రొఫెసర్ జయశంకర్ సార్ను తెలంగాణ జాతిపితగా గుర్తించడం కోసం రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం చేసింది. మొదటి పాయింట్, గతంలో ఆయన జీవితమంతా ఈ తెలంగాణ కోసం పోరాడి ఈ తెలంగాణ కోసమే బ్రతికి ఈ తెలంగాణ కోసమే అమరుడైనటువంటి జయశంకర్ సార్కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అత్యంత గౌరవంగా ఈ పార్టీ శిరస్సున పెట్టుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉండాలని ఇప్పుడున్న ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ వాళ్ళు అమలు చేయకపోతే రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అమలు చేసేటువంటి అంశం ప్రొఫెసర్ జయశంకర్ను జాతిపితగా తెలంగాణ జాతిపితగా గుర్తించడం. ఇక అలాగే రెండో అంశం కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాల్సినటువంటి అవసరాన్ని రాష్ట్ర కార్యవర్గం గుర్తించింది. ఆ దిశగా మా వంతు పోరాటం కానీ ఈ ప్రభుత్వాలు విఫలమైనప్పుడు మా ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ముందుకు పోతాం. అలాగే మొట్టమొదటిసారిగా చాలామంది ప్రజలకు మా వర్గాల నుంచి మా బీసీల నుంచి ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించింది, ఆ పార్టీ మా వర్గాలకు ఎలాంటి మంచి చేయబోతుందనేటువంటి ఆలోచనతో ప్రజలంతా ఉన్నారు. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా చెప్తా ఉన్నాం. 10 పాయింట్లో 3వ పాయింట్ బీసీలకు ప్రతి ఏడాది 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టాలనేది మా డిమాండు. వీళ్ళు పెట్టకపోతే మేము కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టుకున్నాం. మేము రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది బీసీలకు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టేటువంటి అంశాన్ని మొదటి అసెంబ్లీ సమావేశం నుంచే చూపిస్తాం. అలాగే ప్రతి బీసీ కుటుంబానికి 2 లక్షల ఎకరాలు. ఇప్పుడు బీసీ బడ్జెట్ విషయానికి వస్తే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఏడాది బీసీలకు 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని చెప్పి మొదటి ఏడాది 9,200 కోట్లు ఇస్తే అందులో కేవలం 2,200 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి మిగతాదంతా దారి మళ్లించింది. ఆ తర్వాత రెండో బడ్జెట్లోనైనా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుందేమో హామీనంటే కేవలం 11,000 కోట్ల రూపాయలు పెట్టి దాని ఖర్చు అంతంత మాత్రంగానే ఉంది. ఇలా బీసీలను హామీల పేరుతో మురిపించి అమలు పేరుతో ఏడిపించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్, అలాగే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని పూడుస్తూ ఈ బీసీ వర్గాలకు తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి బీసీలకు ప్రతి ఏడాది 1,00,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించే విధంగా మేమందరం తీర్మానం చేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో భూమి లేనటువంటి బీసీ కుటుంబాలు చాలా ఉన్నాయి. మా లెక్కల ప్రకారం 18 లక్షల పైచిలుకు కుటుంబాలకు భూమి లేదనేది మాకు తేలినటువంటి అంశం. కాబట్టి ఆ ప్రతి కుటుంబానికి 2 ఎకరాల చొప్పున భూ పంపిణీ చేయడానికి మేము మా పార్టీ తరఫున నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే మా పార్టీ కేవలం బీసీల సంక్షేమమే కాదు, మా పార్టీ ఆవిర్భావం రోజే క్లియర్గా చెప్పడం జరిగింది, ఎవరెంతో వారికంతా, ఎవరు ఎంతో వారికంతా. మేము ఒకరిది లాక్కోవడానికి రావట్లేదు, మీది మీరు తీసుకుంటే మాది మేము తీసుకోవడానికే వచ్చినాం తప్ప మేము ఎవరికి శత్రువులు కాదనేటువంటి ముచ్చట చెప్పడం జరిగింది.
అందులో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఓసీలకు కూడా సముచిత స్థానం కల్పించినాం మా శివవీర్ రెడ్డి గారు. అలాగే ఎస్సీ ఎస్టీలకు కూడా సముచిత న్యాయం కల్పించినాం, స్థానాలు కల్పించినాం. ఇక అలాగే ఇప్పుడు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా అగ్రవర్ణ పేదల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. మొట్టమొదటిసారిగా కామారెడ్డి డిక్లరేషన్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా చెప్తున్నటువంటి 6వ పాయింట్, ఇల్లు లేని అగ్రవర్ణ పేదలకు ఇల్లు కట్టించి తాళం చేయి వాళ్ళ చేతిలో పెట్టడానికి మేమంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అగ్రవర్ణ పేదల్ని ఆ విధంగా ఆదుకుంటాం. అలాగే 7వ పాయింట్గా సచార్ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీల కంటే కూడా వెనకబడిపోయారనేటువంటి సైంటిఫిక్ డేటా సచార్ కమిటీ ఇచ్చిందో, ఆ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు లేదంటే ఇతర మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి ఆ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా వాళ్ళకు ప్రత్యేక పథకాలు రూపొందించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి మేమంతా నిర్ణయం చేయడం జరిగింది. అలాగే 8వ పాయింట్గా విద్యా వైద్య రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు. బీసీలు 42 ఉన్నారనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42 అన్నారో 42 కాదు, మేము ఎంతుంటే మాకంత, ఓసీలు ఎంతుంటే వాళ్ళకంత, ఎస్సీలు ఎంతుంటే వాళ్ళకంత, ఎస్టీలు ఎంతుంటే వాళ్ళకంత. జనాభా దామాషా ప్రకారం అందరికీ ఫలాలు అందాలి. విద్యా ఉద్యోగాలలో వాళ్ళకు రావాల్సినటువంటి జనాభా ఆధారంగా రిజర్వేషన్ పంపిణీ మా ప్రభుత్వ ప్రయోజనాలు. 8వ అంశం. ఇక 9వ అంశానికి వస్తే ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు స్థానికతకు గుర్తింపునిచ్చే విధంగా పాలసీలను తయారు చేసే విధంగా రేపటి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయబోతా ఉంది. అలాగే మరీ ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా, ఏ కుటుంబం చూసినా ఆర్థికంగా ఛిద్రమవుతుంది 2 రంగాల వల్ల. ఒకటి విద్య, రెండోది వైద్య రంగం వల్ల ఛిద్రమవుతా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కార్పొరేట్ లెవెల్లో ఉచిత విద్యను అందించడం, కార్పొరేట్ లెవెల్లో ఉచిత వైద్యాన్ని అందించడం, అలాగే తెలంగాణ జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలను ప్రత్యేకంగా గుర్తించి ఈ 3 రంగాలను మొదటి ప్రాధాన్యత అంశంగా భవిష్యత్తులో తీసుకోవడంతో పాటు వీటిపైన బీసీ మేధావులు, ప్రొఫెసర్లు అందరితోని ఒక కమిటీ వేసి ఈ 3 రంగాలను చాలా పకడ్బందీగా ఎలా అమలు చేయాలనేటువంటి అంశం పైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 10 అంశాలు వరంగల్ డిక్లరేషన్లో ఈ 10 అంశాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ టేక్ ఓవర్ చేస్తూ ఉంది. సో ఈ కార్యక్రమాన్ని దాదాపు 1:45 పాటు మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఆవిర్భావం అనేటువంటి అంశమే కానీ ఈ పార్టీ కామన్ మినిమంగా ఏం చేయబోతా ఉంది ప్రజలకు అనేది 10 పాయింట్ల ద్వారా వరంగల్ డిక్లరేషన్లో గౌరవ మీడియా ముందు ఉంచుతున్నాం. అంతేనా? ఎమ్మెల్సీ ఇప్పుడు చాలా మంది ఆ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరారు కదా, వాళ్ళ దాన్ని అయిన తర్వాత నా దానికి వద్దామనిపిస్తుంది. నాకు నైతికత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను వెళ్ళి రాలే, కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను వెళ్ళగొట్టి.
పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. రామకృష్ణ ఆయనేమో పాత పార్టీని రీఓపెన్ చేసిన అనే ఆరోపణలు చేసింది మీ మీద. ఆయన ఎవరు? నేను చాలా మందిని కలిసినాం ఈ మధ్యకాలంలో, బీసీ నాయకత్వాన్ని చాలా మందిని కలిసినాం. బహుశా మా వ్యూహంలో భాగంగా మేము అన్ని అడుగులు వేసుకుంటూ వచ్చినాం. సో అట్లాంటిది ఏమైనా ఉంటే మీరు ఆ కోణంలో పరిశీలించండి దాన్ని. ఒకటి డిక్లరేషన్లో ఉద్యమకారులది ఒకటి పెట్టండి, తెలంగాణ ఉద్యమకారులు. వాళ్ళకి ఏది జయశంకర్ సార్ జాతి పిత అని చెప్పడం అంటే ఈ ఉద్యమానికి అత్యంత కీలకమైన గౌరవం ఇవ్వడం అన్నట్టు. మొదటి పాయింటే అది. ఇంకొక విషయం ఈ 10వ పాయింట్లో ఇంకొక పాయింట్ నేను మర్చిపోయిన. వాస్తవానికి వరంగల్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రానికి 2వ రాజధానిగా చేయాలనేది మా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. 10 అయితే ఇందులో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లతో పాటు విద్యా వైద్యం జనాభా దామాష ప్రకారం అనేది ఒకటే పాయింట్. అది 2 మొత్తం పైన కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా లేదు అనేది ఒక చర్చ సీరియస్ గా జరుగుతుంది. అది కావాల్సింది ఇప్పుడు 50% అని గతంలో ఉన్నదాన్ని ఆయన 10% పెంచి ఈబీసీ అని తీసుకొచ్చింది 23 ఎన్నికల మోడీ. ఇప్పుడు అది 50 దాటి 60 పెంచి ఈ క్రమంలో బీసీలు కూడా కావాలంటే పార్లమెంట్ చేయాలి కదా వ్యవస్థ. అంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఏముందంటే, దయచేసి మీడియా గమనించాల్సినటువంటి అంశము, మంచి పాయింట్ కూడా, 10% ఈడబ్ల్యూఎస్ కోటా కింద తీసుకురావడం వల్ల ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును మనం క్రాస్ చేస్తూ ఉన్నాం. మనకు ఏదైతే సుప్రీంకోర్టు విధించినటువంటి 50% రిజర్వేషన్ లిమిట్ ఉందో దాన్ని క్రాస్ చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట మీరు చెప్పినారు. సో ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, లోకల్ బాడీ ఎన్నికల్లో క్రాస్ కాలే, విద్యా ఉద్యోగాల కాడ క్రాస్ అయింది. అది ఈ విద్యా ఉద్యోగాల కాడ క్రాస్ చేయమని మేము కూడా చెప్తా ఉన్నాం. ఈ సాహసం ప్రభుత్వం చేయదు. అయ్యే కార్యక్రమం చేయకుండా కాని దాన్ని మాకు చూపెట్టి ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మీకు 42 వస్తుంది. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సర్పంచుల సంఖ్య 51.5%. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎంపీటీసీల సంఖ్య 50.5%. ఇక నువ్వు కొత్తగా ఇంకో 8 కట్ చేసి ఇచ్చుడు తప్ప కొత్తగా చేసేది ఏముండదు. నువ్వు ఇవ్వాల్సింది మాకు విద్యా ఉద్యోగాలలో తక్షణమే నువ్వు చెప్పిన 42 ఏదో అంటున్నావు కదా, అది ఇంప్లిమెంట్ చేయి. మీరు ఆ విధంగా నువ్వు సుప్రీంకోర్టుకు సైటేషన్ చెప్పొచ్చు. ఏమని, ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 50% క్రాస్ అయిపోయినాం కాబట్టి దీన్ని కన్సిడర్ చేయండి అని చెప్పడానికి మన కాడ ఉంది. నువ్వు అది పోకుండా ఈ లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్కి పోతా ఉన్నావు. లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయంలో ఆల్రెడీ వీ క్రాస్డ్ 50% అబోవ్. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి డ్రామా, దీన్ని కూడా పరిశీలిస్తాం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో పార్టీ మీతో కలిసిపోదాం అనుకునే వాళ్ళతో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. అది ఎవరైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మా దాంట్లో విలీనం చేస్తామన్నా ఒప్పుకుంటాం, మాకేం ఇబ్బంది లేదు. కాకపోతే నేను ఏమంటున్నా భయ్యా, మాతోని కలిసి రావాలంటే మా నైతికత ఉండాలి, మా భావసారూప్యత ఉండి మా పార్టీతో కలిసి వచ్చి అయ్యా మీరు చేస్తుంది మంచి పని అని చెప్పి ఆ పార్టీలు భావిస్తే మాతో కలిసి నడుస్తా అంటే మాకే ఇబ్బంది లేదు. మా అంతిమ లక్ష్యం ఏ వర్గాలకైతే అధికారం దూరమైందో ఆ వర్గాలకు సముచితమైనటువంటి న్యాయం చేస్తూ అందరినీ సమాన స్థాయికి తీసుకురావాలి. విలీనం చేయమంటున్నా. అందుకే నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిది కాదు, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారిది కాదు. కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది. ఒకవేళ అయ్యా వీళ్ళు మమ్మల్ని మోసం చేసిరు, ఈ రేవంత్ రెడ్డి గారు జానారెడ్డి గారు మోసం చేసిరు, మీరు చేసిందే కరెక్ట్ అయ్యా, మీ వెంటనే నడుస్తాను తీయని వాళ్ళు వస్తే మేమేం చేస్తాం అంటున్నా. అంటే నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, నేను చెప్పిన మాట, కాంగ్రెస్ పార్టీ మా దాంట్లో విలీనం చేయమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే చేసిన పాప పరిహారం అన్న అవుతుంది, మీకు పాప పరిహారం అన్న అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇచ్చిన హామీలు నిలబెట్టకుండా తప్పు చేసినవయ్యా, ఆ తప్పుకు పరిహారంగా మీ బీసీలు వెంటనే నడిచి వస్తామని వస్తే అప్పుడు ఆలోచిస్తాం. మేము ఇస్తాం కదా, ఇచ్చేటోళ్ళం మేము కదా. లేదు, తెలంగాణ రాష్ట్రం మీదనే మా ప్రధానమైనటువంటి ఫోకస్.
అంటే ఒక విషయం ఏం చెప్తా ఉన్నాము, అది సాధ్యపడేటువంటి అంశం కూడా కాదు, చెప్తా ఉన్నాం. కాకపోతే ఏంటంటే మేము అంతదాకా కూడా ఆలోచిస్తూ ఉన్నాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన 26 పాయింట్లలో ఏ ఒక్క పాయింట్ అమలు చేసినట్టు నిరూపించినా నేను అమరవీరుల స్తూపం కాడ క్షమాపణ చెప్తా. ఏ ఒక్క పాయింట్ అన్నా అమలు చేసినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరూపించగలిగితే అవునా బీసీలకు మంచి చేస్తున్నావా అని చెప్పి మేము పాలాభిషేకం చేస్తాం. బీసీలకు ద్రోహి ఎవరైనా ఉన్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ బీసీల రిజర్వేషన్లను మోసం చేసి 33 నుంచి 23కు తెచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ 3 పార్టీలు మాకు శత్రు పార్టీలే. ఇవి మా పార్టీలు కాదు, మా ప్రజల పార్టీలు కాదు. కాబట్టి మేము శత్రువు మా దగ్గరకు వచ్చి ఇవాళ మా డిక్లరేషన్లో అగ్రవర్ణ పేదలకు కూడా ఇల్లు కట్టిస్తామనేటువంటి డిక్లరేషన్ చేయడం అంటే మా చిత్తశుద్ధిని అర్థం చేసుకోండి. మేము ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాలనుకుంటున్నాం. ఏదది అదేందో అనాలే. మీ 10 టీవీయా? 10 టీవీ కేకే గారు ఇప్పుడు అగ్రవర్ణ పేదల్ని అవును అవును అంటే ఒక్కసారి అది ఒక్కసారి విని మళ్ళీ చెప్పు, నేను వెయిట్ చేస్తా. లే దుమారాలు వద్దు. మీడియాగా మనకు క్లారిటీ ఉండాలి. అక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులు అందరికీ చెప్పిన, ఇగో ఇక్కడ ఎవడో ఈ కామెంట్ పెట్టిండు, ఇతన్ని అన్నాము అనేటువంటి మాట చాలాసార్లు చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తా ఉన్న ఒక మాట, తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీలను అణిచివేయాలని చూసినా, బీసీ అధికారులను ఇబ్బంది పెట్టాలని చూసినా, ఇంకా పెత్తందారి వ్యవస్థలాగా మా మీద పెత్తనం చేయాలని చూసినా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ ఊరుకోదు. బరాబర్ వార్నింగే. ఇంకా అంటే ఇది కేవలం 10 పాయింట్స్ని మేము కామన్ మినిమంగా తీసుకున్నట్టు. 11 కాదు, 111 ఉంటాయి. జర్నలిస్టు మిత్రులు ఎవరైతే సూచన చేసిర్రో ఆ సూచనను మేము పరిశీలిస్తాం. చేస్తామన్నా. లేదన్నా, మేము ఎవరితో కలవడానికి సిద్ధంగా లేదు. ఆమె ఎవరితో లేవు, ఆమెతో మేము ఎందుకు కలుస్తాం? ఆమెతో వాళ్ళతో వాళ్ళ నాయనే కలుస్తలేడు, మేమేటో కలుస్తాము. లే ఆమె దుకాణం అయిపోయింది బాస్. ఆమెకు తెలంగాణలో ఉన్న మాకు బీసీలకి ఏం సంబంధం లేదు కదా, అయిపోయింది కదా, క్లోజ్. థ్యాంక్ యూ భయ్య, అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. మీ మీడియా సపోర్ట్ను కూడా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆశిస్తూ ఉంది. మీడియా సంక్షేమం, మీడియాలో పనిచేసేటువంటి జర్నలిస్టుల సంక్షేమాన్ని కూడా మేము కాంక్షిస్తా ఉన్నాం. బరాబర్ చేసినాము. ఒక జర్నలిస్టే ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తున్నాడు కదా. ఇంకే వరంగల్లో మొదటి మీటింగ్ జరిగి బీసీలకు 1,00,00,000 కోట్ల బడ్జెట్ అనేటువంటి చర్చ తీసుకొస్తా ఉన్నాం. దయచేసి ఆ విధంగా మీరు అందరూ ఆలోచన చేయండి.